బాబు, రజనీకాంత్. రజనీకాంత్ ఆయనకి పాత శిష్యుడు అనుకోండి. రజనీకాంత్తో పాటు మోహన్ బాబు వస్తున్నాడు అనుకోండి. మోహన్ బాబు ఎవరు, నోటు దొరుకుతుంది కానీ మంచాడు, ఏం పెట్టుకోడు, దాచేసుకోడు అని చెప్పి 2-3 పాయింట్లు ఇస్తారు. మీరు మాట్లాడుతూ నోటి దురద అన్నారు. ఏమిటి దురద చేసి అంటే ఎక్కడ సామ్రాజ్యాలు చేసాం? ఉండండి. మీకు నాకు కొన్ని 30 సంవత్సరాల స్నేహం. నాకు కూడా నోటి దురద అనుకో. ఉండండి, నేను అన్నాను. అందుకే ఆ పదం వచ్చింది. ఒక అపశృతి మాట మిమ్మల్ని అన్నానా? అపశృతి కాదు నేను అన్నది ఏంటంటే, దురద అంటే ఏంటి? దురద అది కాదు. ఇప్పుడు మామూలుగా భాష ఏంటి? మీకు ఇండస్ట్రీలో మీకున్న టైటిల్ ఏంటంటే మోహన్ బాబు మనసు మంచిది. రవిశంకర్ చెప్పక్కర్లా, చాలామంది చెప్తారు అది. మనసు మంచిది, ఏమి దాసు చావడం, కానీ నోరే అంటారు. అంటే అంటారా అనరా నాకు అది చెప్పండి. అంటారు. అందుకని ఈ పదం. ఒక నిమిషం మీరు అడిగారు, నేను అడుగుంటే సమాధానం చెప్పడం కూడా మౌనం వహించాను. కొన్నిటికి చెప్పగలిగాను. ఆ చెప్పగలిగిన దానిలో కూడా ఇతరులకు మనసు కష్టం కలిగి ఉండొచ్చు. అప్పుడేమంటాడు, వాడికి నోటు తోలరా, వాడు ఇలా మాట్లాడాడరా అని. మాట్లాడితే ఒక తప్పు, మాట్లాడకపోతే ఒక తప్పు. ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ అబౌట్ మై ఇన్స్టిట్యూషన్. ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సంథింగ్ ఎల్స్, మై పర్సనల్ థింగ్. నేను అంటలేదు అట్లా, మీకు హక్కు లేదని కాదు, ఉంది. జనరల్గా మీకు ఇండస్ట్రీ డైలాగ్ అన్నాను సార్. దీనిలో మన సన్ ఆఫ్ ఇండియాలో ఇండియాలో న్యాయం జరగదా అని అడుగుతుంది ఒక హీరోయిన్. జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఒక అమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. మనమంతా శభాషణ చప్పట్లు కొట్టుకుని భుజాలే వేసుకుంటాం. అదే బడా బాబులు, వాళ్ళకు పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు. దట్ ఈజ్ అవర్ ఇండియా అని చెప్పారు. టేక్ ది హిస్టరీ కరెక్టే చెప్పా. మరి రాజకీయం ఏంటంటే ఉంటారు. రాజకీయ నాయకులకి ఆగస్టు 15 కొంతమందికి జైలుకి వెళ్తారు. జెండా ఉంచా రహే హమారా అనే పాటలు పాడతారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన రౌడీలు ఎవరో వాళ్ళని సత్ప్రవర్తన కింద రిలీజ్ చేయించుకుంటారు. వాళ్ళతో బయట మర్డర్ చేయించుకుంటూ ఉంటారు. అందుకు దట్ ఈజ్ అవర్ ఇండియా అని డైలాగ్ చెప్పాను నేను. మన మిత్రులు కొంతమంది చూసి ఏంటంటే ఇంత డేర్గా చెప్పారన్నాడు. అంటే ఏం చేస్తారన్న, ఏం మాట్లాడగలం సార్, ఇప్పుడు ఇది అన్నారు నోటి తోలా అని. ఇప్పుడు ఇది అడిగితే తప్పు. లోకల్గా ఉన్నవాడిని బాధ అక్కడ తెలిసి అడగలేకపోతే బాధ. అసమర్థుడిలాగా జీవితం సాగిస్తావా మోహన్ బాబు అనిపించుకొని ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అసమర్థుడిగా జీవిస్తున్నాను, మనకెందుకులే, ఎవరి కర్మను వాళ్ళ బోని అనుభవిస్తారు అనే ఉద్దేశంతో మన పన్ను చేసుకో. అది చివరిదాకా అది ఉండదు ఆ లక్షణం సార్, అది రాదు అటువంటిది. పోరాట తత్వం ఉండాలి మనిషికి, కానీ ఎందుకు లేనిపిస్తోంది. అదే మొత్తానికి అలసిపోయావు. ఆయన చెప్పాడు కదా శ్రీశ్రీ గారు, పోరాడితే పోయేది ఉంది సంఖ్య బానిస సంఖ్యలు తప్ప ఏం చేస్తారు మీరు. కానీ మోహన్ బాబే అలసిపోయినట్టున్నాడు కదా, పోరాడి. కరెక్ట్, నో డౌట్. మనసు కష్టం అయ్యి ఇంకెందుకు మరి కృష్ణారావు అంటూ కూర్చోండి. అలాగే ఉన్నాను సార్. అలాగే ఎడ్యుకేషన్ చూసుకుంటూ, మంచి కథలు పిల్లల కోసం చూసుకుంటూ, కుందేళ్ళు పెంచుకుంటూ అట్లా